సో హాయ్ గాయ్స్, టైం ఆల్మోస్ట్ 1 అవుతూ ఉన్నది కాబట్టి, వెంటనే మా ఇంట్లో వాళ్ళకి చెప్పాననమాట. సో నాకు కొంచెం బిర్యానీ తినాలనిపిస్తుంది. సో అది గూడా హ్యాండ్‌మేడ్ బిర్యానీ తినాలనిపిస్తుందని చెప్పాను. సో ఇంకా వాళ్ళకి చెప్పిన వెంటనే కొన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే రాసిచ్చారు. సో వాటిని తీసుకొచ్చిన వెంటనే ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఆనియన్స్ వేశారు. నెక్స్ట్ పచ్చిమిర్చి టొమాటోస్ ఇవన్నీ యాడ్ చేసి ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సో వెంటనే దాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని సెపరేట్‌గా కుక్ చేసుకోవాలి. అండ్ దాని పక్కనే చికెన్ కర్రీ గూడా ప్యారలల్‌గా కుక్ చేస్తూ ఉన్నారు. సో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది మాత్రం. దాని తర్వాత ఇవన్నీ ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత వాటిని కుక్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ బిర్యానీ ఫ్లేవర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. సో దాన్ని మళ్ళీ కుక్ చేసుకొని బాగా స్టిర్ చేసుకోవాలంటే తిప్పుకుంటూ ఉండాలనమాట. కానీ చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తూ ఉంది. అండ్ దాని తర్వాత అలా కొంచెం సేపు స్టిర్ చేసిన తర్వాత వెంటనే మనము చికెన్‌లో చికెన్‌లో గూడా మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాము. అండ్ అలా యాడ్ చేసి ఇంకా ప్రీవియస్‌గా బిర్యానీ సంబంధించిన దానికొచ్చేసాము. ఆల్మోస్ట్ ఇవన్నీ గూడాను కటింగ్స్ చేసి అలా జాగ్రత్తగా పెట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం అయితే పుదీనా యాడ్ చేద్దాము. పుదీనా ఫ్లేవర్ చాలా ఆహ్, ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారు కాబట్టి కొంచెం యాడ్ చేశాము. అండ్ ఇప్పుడు మళ్ళీ తిప్పడం జరుగుతూ ఉంది. దీనికోసమని పక్కనే చికెన్ కర్రీ గూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ప్యారలల్‌గా. ఆ రెండిటిని ప్రిపేర్ చేయడం నార్మల్‌గా నాకైతే అసలు చాలా కష్టంగా ఉంటది. కానీ పేరెంట్స్ మాత్రం చాలా ఈజీగా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఈజీగా వాటిని కుక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం కొంచెం టర్మరిక్ పౌడర్‌నైతే యాడ్ చేసుకున్నాము. అగైన్ మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి దమ్ బిర్యానీ పీసెస్‌ని మనం చూసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇప్పుడు మనం వీటిని ఆహ్, బిర్యానీ రైస్‌లోకైతే పోసేద్దాము. వెంటనే ముక్కల్ని వేసుకున్న వెంటనే అలా తిప్పుతూ ఉండాలనమాట. అండ్ చూస్తున్నారు కదా! చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ దీని తర్వాత మనం మళ్ళీ కొంచెం నీట్‌గా కొంచెం సేపు బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ యుటెన్సిల్స్ దాన్ని కొంచెం తిప్పుదాము. ఈలోగా కొంచెం టైం పడుతుందని ఈలోగా మా వాడినైతే అడిగేశాను. జోయి బిర్యానీ తింటావా? ఇంకా అలా కొంచెం టైం పట్టిన తర్వాత బిర్యానీ ఎంతవరకు వచ్చిందా అని చెక్ చేద్దామని వెళ్ళినప్పుడు సో దాని ఫ్లేవర్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తూ ఉంది. అండ్ అలా కొంచెం సేపు తిప్పిన తర్వాత కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాము. దాని తర్వాత చూసారు కదా! మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా కష్టపడుతూ ఉన్నారు మన కోసం ఎంతైనా ఆర్డర్ ఇచ్చాం కాబట్టి. అండ్ దాని తర్వాత కొంచెం కరివేపాకునైతే యాడ్ చేసుకున్నాం చికెన్ కర్రీలో. అండ్ ఇప్పుడు కొంచెం సేపు తిప్పిన తర్వాత టమాటోస్‌నైతే యాడ్ చేసుకున్నాము. అండ్ కర్రీ దాంట్లో చూసారు కదా! చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తూ ఉంది. అండ్ దీని తర్వాత కొంచెం కొత్తిమీరనైతే యాడ్ చేసుకున్నాము. ఫ్లేవర్ కోసం అండ్ బిర్యానీ రైస్ కోసం గూడాను. కొంచెం అలా కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ అదంతా కలిసేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. అండ్ దీని తర్వాత కొంచెం టొమాటోస్ వేసి అండ్ దాని తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసిన తర్వాత మిక్సీ కొంచెం సేపు పట్టాలనమాట. ఇది కొబ్బరి అనమాట. కొబ్బరి పొడి కోసం చేసుకున్న తర్వాత బిర్యానీ రైస్ కోసం కావాల్సినన్ని వాటర్‌నైతే దాంట్లో వేసేద్దాము బిర్యానీ రైస్ కోసము. అండ్ ఫైనల్‌గా బిర్యానీకి సంబంధించిన అంతా గూడాను వాటర్ పోసిన తర్వాత ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెంటనే కొంచెం సేపు బాయిల్ చేయాలి. ఈలోగా చికెన్ కర్రీనైతే ప్యారలల్‌గా కుక్ చేస్తూ ఉన్నారు కాబట్టి విత్ ది హెల్ప్ ఆఫ్ ఉటెన్సిల్స్ చూస్తున్నారు కదా! ఇదే మా ఏరియా. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ అదే విధంగా ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చికెన్‌లో అయితే కారం అయితే వేయడం జరిగింది. అండ్ చిల్లీ పౌడర్ అంటారు కదా! చిల్లీ పౌడర్ వేయడం జరిగింది. ఏసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మిక్స్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు చికెన్ కర్రీలో గూడా కావాల్సినటువంటి వాటర్‌నైతే వేసుకోవడం జరిగింది. అండ్ చూస్తున్నారు గదా! పీసెస్ మాత్రం అండ్ ఈలోగా బిర్యానీ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఫైనల్‌గా మనకు బిర్యానీ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మాత్రం రైస్ యాడ్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ చూస్తున్నారు గదా! రైస్‌ని అలా అంటే ముందుగా ఒక 1 ½ అవర్
జాగ్రత్తగా నానబెట్టుకున్న తర్వాత మనం రైస్‌నైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా! సో, ఈ రైస్ అంతా గూడాను మళ్ళీ సరిగ్గా బాయిల్ అయ్యే విధంగా ఒక 10-20 మినిట్స్ మాత్రం మనం సో, బాయిల్ జేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే మనము ఈలోగా సో, పెరుగు చట్నీకి సంబంధించి అండ్ వాటినైతే ప్రిపేర్ చేద్దాము. సో, ఒక 4-5 ఆనియన్స్‌ని తీసుకొని సో, దాన్ని స్లైస్‌గా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఈలోగా అండ్ మెయిన్‌గా మనకు తోడు పెట్టిన పెరుగైతే సో, ఆహ్, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ అది కూడా సో, గేదె పాలతో పెట్టిన తోడు పెట్టిన పెరుగైతే సో, చాలా బ్యూటిఫుల్‌గా అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఈలోగా రైస్ ఎంతవరకు కుక్ అయిందో తెలుసుకోవడానికి ఒకసారైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా! సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ చాలా క్యూట్‌గా గూడా ఉంటుంది ఇది చూసినప్పటి నుండి. అండ్ ఈలోగా మనం కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్‌ని అంటే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్‌ని వేసుకోవాలి. అండ్ వేసుకున్న తర్వాత సో, కొంచెం ఫ్లేవర్ కోసము కొత్తిమీరను గూడా మనం యాడ్ జేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వేసుకొని మళ్ళీ నీట్‌గా సో, తిప్పేస్తూ ఉండాలి. సో, అలా ఈలోగా బిర్యానీ రైస్ రెడీ అయిందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. అండ్ సో, బిర్యానీ రైస్ గూడా ఆల్మోస్ట్ సో, రెడీ అయిపోయింది. అండ్ తర్వాత మనం క్యాష్యూ నట్స్ వేసుకున్నాము. అండ్ అదే విధంగా చికెన్ కర్రీలో గూడా టేస్ట్ కోసం క్యాష్యూ నట్స్ వేసుకున్నాము. అండ్ కొంచెం టైం పట్టేలా ఉంది కాబట్టి ఈలోగా సర్వ్ చేసుకోవాలి కాబట్టి అండ్ చూస్తున్నారు గదా! లాస్ట్‌లో అండ్ దించేసేటప్పుడు కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం వేసుకోవడం జరిగింది. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా సో, చూస్తున్నారు కదా! చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తూ ఉంది. సో, ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్వ్ చేసుకోవడానికి బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సర్వ్ చేసుకోవడానికి పీస్ అనేది సో, గెట్ రెడీ అయిపోయిందనమాట. సో, చూస్తున్నారు గదా! సో, ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా కష్టపడి వర్క్ చేశారు కాబట్టి సో, ఇంక సర్వ్ అయితే చేసేసుకున్నాము. అండ్ దాంతో పాటుగా కొంచెం ఆనియన్స్‌ని ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని అండ్ కుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి చికెన్ కర్రీ సర్వ్ సో, ఇంకా సర్వ్ చేసేసుకుందాము. అండ్ సర్వ్ చేసుకున్న తర్వాత మనలో ఉన్న ఆర్టిస్ట్ అయితే బయటకొచ్చేస్తాడు ఈలోగా. సో, మనలో ఉన్న ఆర్టిస్ట్ బయటకొచ్చేసరికల్లా మనలో ఉన్నటువంటి అండ్ చెఫ్ మాస్టర్ బయటకొచ్చేసాడు కాబట్టి ఇలా బ్యూటిఫుల్‌గా సో, డిజైన్ చేసాం. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.